ఎక్కడి నుంచి వస్తుంది అసలు పైన ఎక్కడో నుండి వస్తుంది సార్. ఈ బోట్ నేను అతను మన మనోడిని పిలుస్తా వెంకటేశ్వర అని మీకు ఇక్కడ దాకా స్లాబ్ పగలగొట్టి అప్పు చెప్పేస్తాడు. ఆ రోడ్డు మీద ఉన్న ఏంటి 3 కోట్లు ఇది కూడా ప్లాన్ తీసుకున్నాను. ఉన్నటువంటి ఇటు పెద్ద గాంధీ బొమ్మ కానీ ఇటు చిన్న గాంధీ బొమ్మ కానీ ఇటు బస్ స్టాండ్ సెంటర్ కానీ అట్లాగే ఆ రామాయంబరావుపేట టర్నింగ్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సెంటర్లో కానీ ఈ కొద్దిపాటి వర్షం కానీ లేకపోతే పెద్ద వర్షం పడినప్పుడు ఈ డ్రైన్స్ అన్నీ కూడా మరి పూడుకుపోయి డ్రైన్లు కన్వెన్షన్ సరిగ్గా లేక ఈ వాటర్ మొత్తం రోడ్డు మీదకి అంటే ఏదైతే మన బ్రిడ్జి పైన ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చేసి విపరీతంగా నిలబట్టడం కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి సీపేజ్ పక్కన ఇటు బస్ స్టాండింగ్లోకో లేకపోతే అటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లోకో రకరకాలుగా ఈ వాటర్ సీపేజ్ వెళ్ళిపోతూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా ఇవాళ కమిషనర్ గారు అలా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో వీటన్నిటిని పరిశీలించాం. అయితే పూర్వం మనకి వాటర్ పైప్ లైన్ వెళ్ళి ఈ యొక్క కలవట్ల కింద ఆ పైప్ లైన్ ఉండిపోవటం వల్ల చాలా వరకు అడ్డుపడిపోతూ వస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా వేరే ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం వాటిని పైనుంచి అంటే వాటర్ పైప్ లైన్ పైనుంచి వెళ్ళేటట్టుగా అలానే పాత కలవట్లలోకి మరి ఇప్పటికే మేము కనుక్కున్నాము. ఆ దూరి లోనకి వెళ్ళి కూడా కొంతమంది చేసేవాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నారంటున్నారు. వాళ్ళు కూడా పిలిపించి ఇదంతా కూడా ఈ ఏదైతే ఈ మేట పడిపోయిందో అదంతా కూడా ఈ అడ్డం పడిపోయింది ఇదంతా కూడా తీపిచ్చి త్వరలోనే మరి ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ యొక్క వాటర్ వెళ్ళిపోయేటట్టుగా ఇటు ఇదైతే ఈ ఆక్యుపేషన్ చేశారు చాలా మంది ఈ మన వెళ్ళేటటువంటి కాలువల మీద వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళని కూడా సహకరించమని చెప్తా ఉన్నాం. పూర్తిగా దాన్ని తీద్దాం మీరు కూడా సహకరించండి అని చెప్తా ఉన్నాం. ఈ అన్నిటినీ కలుపుకొని త్వరలోనే పూర్తి స్థాయిలో ఇటు కలవట్లు ఇప్పటికే చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని కూడా అయిపోతా ఉన్నాం. అట్లా ఇటే పక్కన R&B వాళ్ళని చెప్పారు. R&Bది అయినా కానీ నూజివీడు మున్సిపాలిటీ నుంచి 10 లక్షలతో దానికి టెండర్ పిలిచాం. ఈ ఎప్పటి నుంచో చానాళ్ళ నుంచి పేరుకుపోయినటువంటి పనులు ఈ రెండు కూడా ఈ నెలలో పూర్తవుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే ఇటు బస్ స్టాండింగ్ సెంటర్లో ఉన్న ప్రాబ్లం కూడా సరిచేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. వీటన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నూజివీడు టౌన్లో ఉన్న వాళ్ళ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే గౌరవ పార్థసారథి మినిస్టర్ గారికి తెలియజేశాం. ఆయన కూడా మీరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా ఉంటే టెండర్ పిలిచి ఇమీడియట్లీ పూర్తి చేయమన్నారు. ఆయనకు కూడా తెలియపరిచి పూర్తి స్థాయిలో దీన్ని నూజివీడులో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.